చూడండి అందరూ, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. లోకమును దాని ఆశయం గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నాతో కలిసి ఉంటాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఎందుకని ఆ మాట అంటున్నాడంటే, ఎవరు ఆయన దగ్గర నిలబడేది అంటే ఆయన చిత్తం ఎవరైతే జరిగిస్తారో వాళ్ళు మాత్రమే ఎక్కడ నివాసం చేస్తారు? తండ్రితో పాటు నివాసం చేస్తారు. కానీ మనం దేవుని చిత్తం జరిగించే వారిలాగా ఉన్నామా లేమా గమనించాలి. మనం వస్తున్నాము పోతున్నాము అనేది కాదు కావాల్సింది, నా తండ్రి చిత్త ప్రకారం నేను నడుస్తున్నానా నడవట్లేదా, నా తండ్రి చెప్పినట్టు నేను చేస్తున్నానా చేయట్లేదా. అక్కడ అందుకంటున్నాడు, లోక ఆశలు అన్ని గతించిపోతాయి, ఎవడైతే నా చిత్తమును జరిగిస్తాడో వాడు మాత్రమే నాతో పాటు నిరంతరం నివాసం చేస్తాడు. ఎవరు? ఆరాధన చేసిన వాళ్ళ కాదే, పాటలు పాడిన వాళ్ళ కాదే, ప్రార్థన చేసిన వాళ్ళ కాదే. ఎవరు? ఆయన చిత్తమును ఎవరైతే చేశారో వారు నివాసం చేస్తారు ఆయనతో పాటు. హల్లెలూయా. ఆయన చిత్తం చేసేవాళ్ళు ఎవరు? చాలా మంది అనుకుంటారు ఆయన చిత్తం చేసేవాళ్ళు లేరు. ఎవరు చిత్తం చేసేవాళ్ళు? దేవుడి చిత్తం చేసేవాళ్ళు లేరు. చాలా మంది అంటారు, నా పిల్లోడు నా మాట వినాలి, డాక్టర్ చదవాలా, తండ్రి చిత్తం నెరవేరుస్తున్నారు, తల్లి చిత్తం నెరవేరుస్తున్నారు. కానీ మన తండ్రి చిత్తం నెరవేర్చేది ఎవరు? హల్లెలూయా. ఎవరు నెరవేరుస్తున్నారు? నేను అనుకున్నాను ఆయన చిత్తం జరిగించే వాళ్ళు అందరూ ఎవరి కోసం వచ్చారు చెప్పండి? ఎవరి కోసం వచ్చారు అందరూ? ఇదేంది, ఎవరి కోసం వచ్చారు మీరంతా? దేవుడి కోసం వచ్చారు. హల్లెలూయా. దేవుడి కోసం వచ్చినప్పుడు నువ్వు దేవుడి చిత్తం ఏదో కనుక్కొని ఆ పని నువ్వు చేయాలా, అది దేవుడి చిత్తం. హల్లెలూయా. ఆయన తండ్రి చిత్తం కనుక్కున్నాడు, ఈ లోకానికి వచ్చాడు, అది నెరవేర్చాడు, వెళ్ళిపోయాడు. నీకు ఇచ్చిన పని ఏంది, నువ్వేం చేస్తున్నావు? నాకు ఇచ్చిన పని ఏంది, నేనేం చేస్తున్నాను? హల్లెలూయా. ఏం చేస్తున్నావు? చాలామంది అనుకుంటారు ఈ లోకంలో, అందుకే కొన్ని మాటలు ఉంటాయి బైబిల్లో, భయంకరమైన పెద్ద మాటలు అవి. లోకంలో అనేకమైనవి ఉన్నాయి. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి చెప్పాలా, ఏమి త్రాగుదుమా అని అనేక మంది చింతిస్తుంటారు. కానీ నువ్వు చేయవలసిన పని ఒకటి. ఏంటిది అది? నా తండ్రి చిత్తము నెరవేర్చువాడు. హల్లెలూయా. మొదట నా రాజ్యాన్ని వెతకండి, మీరు నా నీతిని వెంబడించండి, అప్పుడు నా దగ్గరికి వస్తారు మీరు. ఎందుకోసం ఆయన మిమ్మల్ని రక్షించిందంటే ఆయన దగ్గరికి చేర్చుకోవడానికే. ఏదో అందరికీ ఒకటి ఇచ్చి ఓకే మీకు ఒక భాగం అని చెప్పడం కాదు. మిమ్మల్ని రక్షించింది ఎందుకంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఆయన హల్లెలూయా. ఆయన చిత్తం చేయకుండా ఆయన దగ్గరికి ఎట్లా వెళ్తావు నువ్వు చెప్పాలి? ఆయన చిత్తం చేయకుండా మనం ఆయన దగ్గరికి ఎట్లా వెళ్తాం? ఆలోచించండి బాగా. ఆయన చిత్తం చేసే వాళ్ళు ఉన్నామా? ఒక పని మనకు అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తున్నామా? ఎవరి కోసం భరించాడంటే నా తండ్రి కోసం నేను భరించాను. హల్లెలూయా. ఎవరైనా కానీ ఏ దైవజనుడు కానీ చెప్పే మాట ఏందో తెలుసా? ఎవరి కోసం ఇన్ని కష్టాలు, ఇన్ని వేదనలు ఎందుకు భరిస్తున్నావు అంటే వారి కోసం కాదు, నా తండ్రి కోసం నేను భరిస్తున్నాను. హల్లెలూయా. నా తండ్రితో పాటు నేను నివాసం చేయాలా, నా తండ్రితో పాటు నేను కలిసి ఉండాలా. కలిసి ఉండాలంటే నేను తండ్రి చిత్తం చేయాలి. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నేను హెబ్రీ రాసిన పత్రిక, నాకు అసలు చెప్పలేదు, ఇప్పుడు చెప్పాడు. వినండి, అందరికి ముందుగానే ప్రిపేర్ ఉంది. ఏదో దేవుడు చెప్పిన మాటల ప్రకారం హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధంగా రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసు క్రీస్తు ద్వారా
తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి విషయములో తన చిత్తమును జరిగించాలి. హల్లెలూయా. దేవుడు మనకు చెప్తున్న ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఏంటిదంట? ఆయన రక్తమును బట్టి మృతుల్లో నుంచి మనల్ని లేపిన సమాధానకర్త అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి, ఎవరి దృష్టికి అంట? దేవుని దృష్టికి అనుకూలమైన, ఏ దృష్టికి? మనుషుల దృష్టి కాదు, మనుషుల ఆలోచన కాదు. అక్కడ నా ప్రభు చెప్తుంది ఎవరి దృష్టి అంట? తన దృష్టికి అనుకూలమైన దానిని మనం జరిగించాల. ఎవరి దృష్టికి? ఇది కొంచెం నీకు ఎట్లా చేస్తే కొంచెం నచ్చిద్దేమో అంటే ఏమనుకోద్దాము. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, ఎవరి దృష్టికి అంట? దేవుడి దృష్టికి అనుకూలమైన దానిని మనం జరిగించాలి. ఏది అనుకూలము తండ్రికి అది మీరు జరిగించాలి. ఎక్కువ వివరించండి. ఏం జరిగించాలా? దేవుడి దృష్టికి, మనుషుల దృష్టికి కాదు. దేవుడి దృష్టికి ఏది అనుకూలమో మనకు తెలుసు. ఏది చేస్తే నా దేవుడు మెచ్చుకుంటాడో తెలుసు. ఏది చేస్తే నా దేవుడు నన్ను మెచ్చుకుంటాడో తెలుసు మనకి. అందుకే నా ప్రభు అంటున్నాడు, తన దృష్టికి ఏం చేయాలంట? ఏది మంచిదో, ఏది అనుకూలమైనదో దాన్ని జరిగించుచు. చదవండి తర్వాత. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారమును జరిగించుచు ఏం చేయాలంట? సిద్ధపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా నడుస్తూ మనల్ని మనం ఏం చేయాలంటే ప్రభు కోసం సిద్ధపరచుకోవాలా. దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దానికోసం మనం ఏం చేయాలా? సిద్ధపరచుకోవాలా. హల్లెలూయా. అందుకే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీవు తండ్రి చిత్తమును చేయకుండా నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అన్నవాళ్ళు ఎవరో చెప్పండి. ఎవరు వెళ్ళలేరు. ఎవరయ్యా వెళ్ళేది అంటే ఒకటే, తన చిత్తమును ఎవరైతే జరిగిస్తారో వారు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? ఆయనతో పాటు ఉంటారు. ఒకటే మాట, దేవుని దృష్టికి మనం ఏం చేయాలంట? ఏం చేయాలా? తనకి అనుకూలమైన దాన్ని మనం జరిగించాలి. రెండవది, తన చిత్త ప్రకారముగా మనం నడుస్తూ మనల్ని మనం ఏం చేసుకోవాలా? సిద్ధపరచుకోవాలా. హల్లెలూయా. ఒకటి, ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. రెండు, మనం ఏం చేసుకోవాలా? కొన్ని ఉంటాయి, అవన్నీ కట్ చేసుకోవాలా, సిద్ధపరచుకుంటుండాలా. ఏదైనా ఎక్కువైందేమో కట్ చేసుకోవాలా. ఆగేనండి, ఏదైనా ఎక్కువైందనుకో కట్ చేసుకోండి. జుట్టు కాదు కట్ చేసుకునేది, ఇది పొడిగైంది కొంచెం, అది కాదు. కట్ చేసుకోవాల్సింది కట్ చేసుకొని దేవుని కొరకు మనం ఏం చేయాలా? సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా.